అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలవడం జరిగింది. గతంలో కూడా నేను ఇక్కడ జాబ్ మేళాకి రావడం జరిగింది. బట్ తర్వాత లేపాక్షి హిందూపూర్లో కూడా నేను రీసర్వే, కొన్ని శివరాత్రి మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. బట్ హిందూపూర్ నియోజకవర్గం మనకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. ముఖ్యంగా మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. సో ఎక్కువగా ఈ నియోజకవర్గంలో అన్ని రంగాలు, అంటే విద్య కానీ, వైద్యం కానీ, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, అండ్ అదేవిధంగా అభివృద్ధి, ముఖ్యంగా డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం కూడా మన ఎమ్మెల్యే గారు తరచూ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, రివ్యూ కూడా చేస్తుంటారు. సో అందులో భాగంగా ఈసారి ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఏంటంటే అడుగుతూ ఉంటాం, కానీ ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే కొంచెం ఎక్కువ మొత్తంలో కంపెనీస్ని మొబిలైజ్ చేసి, ఒక 150 కంపెనీల దాకా మొబిలైజ్ చేసి, ముఖ్యంగా క్యాబ్ జెర్నీ కావచ్చు, టెక్ మహీంద్రా, జెన్పాక్ట్, హుందాయ్ మోబీస్, అఫ్కోర్స్ అది మన దగ్గరే ఉంది హుందాయ్ మోబీస్, ఇండిగో ఎయిర్లైన్స్, ఇలాగా అనేక రకాల కేటగిరీ. అందులో 10th క్లాస్ నుంచి ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ కూడా కొన్ని కేటగిరీస్ కూడా ఉంటాయి. సో 10th నుంచి పీజీ వరకు కూడా వారి యొక్క అర్హతను బట్టి ఆ తగిన ఉద్యోగాన్ని వాళ్ళు చూస్ చేసుకొని ఇంటర్వ్యూలో పాల్గొవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడికిక్కడే ఇన్స్టెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బార్కోడ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని అక్కడక్కడ ఇంటర్వ్యూ అయ్యి, ఒకవేళ కనుక వాళ్ళు కనుక క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ యొక్క సత్యత కనుక అదే రోజు ఈవినింగ్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కింద మనం ఈసారి ఎక్కువ మంది యువతకి చేరే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరడానికే ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కువగా మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరు పక్కనే ఉండడం, విమానాశ్రయం, ఎయిర్పోర్ట్ మన దగ్గరగా ఉండడం. సో ఎక్కువ మంది కంపెనీస్ కూడా మనకి అంటే వీళ్ళు కంప్యూట్ చేయడానికి, వీళ్ళు వెళ్ళడానికి బాగుంటుంది. అండ్ ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉంది కదా, దాన్ని పూర్తిసారి మనం ఉపయోగించుకోవాలి. అయితే చాలా మంది ఏంటంటే మనకి 60% రిటెన్షన్ ఉంటుంది, 40% డిస్కంటిన్యూ చేసేస్తారు. సహజంగా ఏంటంటే మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి సపోజ్ మన వేరే నంద్యాల వేరే చోట అయితే చాలా దూరంగా వెళ్ళాలి అనేది ఉంటుంది. ఇక్కడ అట్లీస్ట్ సండే కూడా దే కెన్ కమ్ టు దేర్ హోమ్ హౌస్. సో వెరీ క్లోజ్గా ఉంటుంది బెంగళూరుకి, కాబట్టి ఆ నాస్ట్రియాలజీ కూడా ఉండదు ఉద్యోగం చేసిన వారికి. సో ఒక మంచి అవకాశం. సో యువతి యొక్క అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కన్సల్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ కూడా మనం దీంట్లో చెప్పడం జరిగింది. 9966682246 ఒక నెంబర్, 9676706976 ఇది ఒక నెంబర్, అండ్ 9398643930. ఏదైనా డౌట్స్ ఉన్నా, మాకు వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు దీనికి కాంటాక్ట్ చేయొచ్చు. సో మార్చ్ 15వ తారీఖు వెన్యూ సప్తగిరి డిగ్రీ కాలేజ్లో ఈ యొక్క జాబ్ మీద, అండ్ అఫ్కోర్స్ స్కిల్ కూడా మేము ఇది కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. చాలా చోట్ల ఏంటంటే కేవలం జాబ్ మీద ఉద్యోగాలే కాకుండా కొంతమందికి శిక్షణ కావాలి అనే వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కూడా, ఏమైనా స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలి, లేదా నర్సింగ్ కేర్, ఇలాంటి ఏదైనా స్కిల్స్ కావాల్సిన వాళ్ళు గుర్తించి వారి కోసం కూడా సపరేట్ బ్యాచ్లు ఏర్పాటు చేయడానికి కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఇది ఒక మంచి కార్యక్రమం. సో మీడియా వాళ్ళు బాగా అవుట్ రీచ్ అన్ని స్థాయిలో కనుక ప్రజలకు చేరవేస్తే దీన్ని మంచి ఫలితాలు వస్తాయని మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.